హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ ట్రావెలింగ్ బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా అండి. అదే లాస్ట్ వీక్ మేము తిరుపతి వెళ్ళాం. తిరుపతిలో మా డివోషనల్ మూమెంట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మాకు ఇక్కడ నుండి తిరుపతి 4 అవర్స్ టైం పడుతుందండి. మేము మార్నింగ్ 8:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, బట్ పాపతో కొంచెం అవ్వలేదు మాకు మార్నింగ్. సో మేము ఇట్లా సలార్లో వచ్చి కార్ స్టార్ట్ చేసినాక మాకు కింద సలార్లో గణపతి విగ్రహం ఉంటుందండి. సో గణపతిని మొక్కుకుంటూ మా ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేసాం మేము. సో మధ్యలో 9 o'clockకి మాకు ఏమనిపించిందంటే, మాకు యాక్చువల్లీ 300 రూపీస్ టికెట్స్ అయితే ఉన్నాయి. బట్ ఎందుకైనా బెటర్ ఒకసారి శ్రీవాణి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి 9 o'clockకి శ్రీవాణి టికెట్స్ ఓపెన్ అవుతాయి కదా మనకి, అవి ట్రై చేసాం. బట్ ఆ రోజు ఎందుకో తెలీదు, శ్రీవాణి కోట అనేది 150నే రిలీజ్ చేశారు ఆన్లైన్లో. నార్మల్గా అయితే నాకు తెలిసి 600 అట్లా రిలీజ్ చేస్తారు అనుకుంటా. సో శ్రీవాణి అవ్వలేదు మాకు. ఇంకొంచెం అలా ట్రావెల్ చేస్తూ టిఫిన్ కోసం ఆగామండి. ఇక్కడ టిఫిన్ అయితే అస్సలు బాగాలేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను నేను, అస్సలు బాగాలేదు. సో ఇంక ఇక్కడికి రాగానే మన వేదాంశి మెనూ కార్డ్ కోసం అల్లరి పెడుతుంది అనమాట. తనకి ఇచ్చేయాలంటే మెనూ కార్డ్ అనేది. ఎంత చక్కగా చూస్తుంది చూడండి మెనూ కార్డ్ అన్నీ కూడా. సో మేమైతే దోశ ఆర్డర్ పెట్టుకున్నాం, ఇడ్లీ కూడా ఆర్డర్ పెట్టాం. కానీ ఇడ్లీ అయితే బాగాలేదండి, చట్నీ అండ్ సాంబార్ కూడా చాలా స్పైసీగా ఉన్నాయి. వేదాంశి కూడా అంత ఇష్టంగా తినలేదు. సో దోశ తనకి ఫీడ్ చేస్తున్నాను. తనకి మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఇంట్లో ఫీడ్ చేసేసి స్టార్ట్ అయ్యాము మేము, ఎందుకంటే బయటికి వెళ్తే తను తింటుందో లేదో తెలియదు అని చెప్పేసి కొంచెం ఫీడ్ చేసే తీసుకొని వెళ్ళా. అండ్ తన కోసం ఫ్రూట్స్ అండ్ అవి కూడా పట్టుకొని వెళ్ళాను నేను. ఇంకా ఆ రోజు వెదర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. ఎంత బాగుందో మీరే చూడండి. చూడండి ఎలాంటి వేషాలు వేస్తుంది ఆ కార్లో, అలా చేస్తూ చేస్తూ పడుకోపోయిందనమాట. సో తనతో మాకు ట్రావెలింగ్లో ఎప్పుడూ ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ మనం బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు స్ట్రైట్గా వెళ్తే మనకి చెన్నై హైవే వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే తిరుపతి చిత్తూరు హైవే అన్నది. హైవే మొత్తం అద్దిరిపోద్ది అనమాట. వచ్చేసామండి మన తిరుపతి. ఆ 7 కొండల్ని చూస్తేనే చాలండి, మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది, ఎంతో ప్రశాంతంగా, ఎంత మనశ్శాంతిగా ఉంటుందో మీరే చూడండి ఒకసారి. ఇంకా వేదాంశి తిరుపతి ఎంటర్ అయ్యే మనగానే స్టార్ట్ చేసిందండి గోవిందా గోవిందా అంటూ. 7 కొండలండి, ఒక్కొక్క కొండని ఎక్కుతూ స్వామివారి కోసం నిరీక్షిస్తూ వెళ్తుంటారండి ఎంతోమంది భక్తులు. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి అంటూ 6 కొండలు ఎక్కుతూ చివరిగా మనం ఎక్కబోయే కొండ వెంకటాద్రి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ కోటి ఆశలతో ఎంతోమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం నిరీక్షిస్తుంటారు. అలాంటి అవకాశం మాకు ఈరోజు దక్కిందండి. ఆ స్వామివారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది, తిరుపతి బయలుదేరుతున్నాం. వచ్చేసామండి మన మెయిన్ 7వ కొండ అయిన వెంకటాద్రి, ఆ వెంకటేశ్వరుడు కొలువైన కొండ. ఆ ఎంట్రీ అవుతూనే ఆ వైబ్ ఉంటుందండి, మాటల్లో చెప్పలేనిది. మేము ఇక్కడ తిరుపతిలో రూమ్ అనేది కర్ణాటక చౌటరీలో బుక్ చేసుకున్నాం. రూమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. మేబీ ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఏంటంటే చాలా వరకు కర్ణాటక పీపుల్స్కే ప్రయారిటీ ఇస్తారు. ఇంకా వేకెన్సీ ఉంది అనుకుంటే ఇంకా అదర్స్ పీపుల్స్ కూడా రిజిస్టర్ అవ్వచ్చు. ట్రై చేయండి ఎప్పుడైనా మీకు అవకాశం ఉంది అంటే. ఇది మాకు వచ్చిన రూమ్ అండి, ఎంత బాగుందో మీరే చూడండి. మనకి ఇట్లా ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి, చిన్న లాబీలో అక్కడ ఉంటుంది సిట్టింగ్ ఏరియా. అండ్ క్లాత్స్ అవి పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు, చాలా పెద్ద కబోర్డ్. నేను ఇంకా లోపలికి వెళ్ళగానే మనకి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో మనకి ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా ఇస్తారండి, చాలా బాగుంటుంది. బెడ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. నాకు ఈ బెడ్రూమ్ మొత్తానికి నచ్చింది ఏంటంటే బాల్కనీ అండి.
ఎంత బాగుందో చూడండి, చాలా పెద్ద బాల్కనీ ఇచ్చారు. నాకేంటంటే తిరుపతిలో మనకి రూమ్స్ ఉంటాయి కదా, అందులో స్టే చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. ఏదో మంచి హోటల్లో స్టే చేసామన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. మీకు ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఆ ఫొటోస్ అవన్నీ ఉన్నవి, ఐ మీన్ ఆర్కిటెక్చర్ అంటారేమో, నాకు అంతగా తెలియదు, తప్పైతే సారీ అండి. అదంతా కూడా మనకి కళ్యాణ మండపం అండి. నేనేమనుకున్నా అంటే కళ్యాణ మండపం అంటే చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ మేము బై మిస్టేక్ ఏంటంటే సెలార్ నుంచి మేము ఉంటున్న రూమ్కి అండ్ కళ్యాణ మండపానికి ఒక్కటే పార్కింగ్ అనమాట. సో అలా వెళ్తూ మేము కళ్యాణ మండపంలోకి ఎంట్రీ అయ్యాం. చూస్తే చాలా పెద్ద హాల్ అండి. మేమైతే ఆశ్చర్యపోయాము, ఎంత పెద్ద కళ్యాణ మండపం కూడా ఉందా అని చెప్పేసి. ఇదంతా కూడా కర్ణాటక చౌట్రీనే. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అది కళ్యాణ మండపం. ఇటువైపు కూడా ఇవన్నీ కర్ణాటక చౌట్రీ రూమ్సే. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి బ్యాక్ సైడ్. ఈవెన్ మనకు పార్కింగ్ కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి, చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది. మన వేదాంశి చూడండి వాళ్ళ నాన్నకి ఎలా ఫోజులు ఇస్తుందో ఫొటోస్ కోసం. నాకైతే ఈ ఫొటోస్ బాగా నచ్చాయండి. ఇదే కళ్యాణ మండపం. మరి ఇక్కడ కర్ణాటక వాళ్ళకే ఇస్తారా లేదు అంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చా నాకైతే ఇన్ఫర్మేషన్ తెలీదు. ఇక్కడ నుంచి ఒక మంచి విషయం ఏమిటంటే, మనకి మాడవీధులు ఉంటాయి కదండి స్వామివారివి, ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 5 minutes. మనకి టెంపుల్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట. బాల్కనీ నుంచి చూస్తే టెంపుల్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న కర్ణాటక చౌట్రీ రూమ్స్. ఇవన్నీ కూడా పార్కింగ్ ఏరియా అనమాట. మనకి చాలా వరకు పార్కింగ్ చేసుకోవచ్చు మనం. నేను ఫస్ట్ టైం కర్ణాటక చౌట్రీలో స్టే చేయడం. చాలా బాగుంది కర్ణాటక చౌట్రీ. వెల్ మెయింటెనెన్స్ కూడా, మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం మాడవీధులు జస్ట్ ఒక 5 minutes వాక్ అంతే. మాడవీధుల్లోకి వెళ్ళి నాకు ఆ ప్రశాంతత ఉంది చూడండి, ఎంత హాయిగా ఉందో మనసుకి. ఏదో తెలియని ప్రశాంతత అండి. అలాగా ఎక్కడికి వెళ్ళామంటే చాలండి, మనకి స్వామివారి నామస్మరణే వినిపిస్తూ ఉంటుంది. కోట్ల భక్తులు. మేము వెళ్ళే టైం అరౌండ్ 10 ఆ టైం అండి. కొంచెం ఫ్రీగా ఉంది, ఇంకా అలా క్రౌడ్ పెరుగుతూ ఉన్నారనమాట. ఈ వీడియోస్లో ఏంటంటే మాకు వీలైనంత వరకు కూడా మేము చూపించడానికి ట్రై చేసామండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక ఆశ్రమం లాంటిది అనుకుంటాను, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ టెంపుల్ దగ్గరలో ఉంది అది. మనకి వరాహ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది. మేము ఆ రోజు వెళ్దాం అనుకున్నాం, బట్ మాకైతే అవ్వలేదు. వేదాంశ సపోర్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 2-3 hours వెయిటింగ్ అని చెప్పారు లైన్లో, అవ్వలేదు. అన్నప్రసాదానికి వెళ్ళామండి మార్నింగ్. మేమేం అనుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం మేము. వెంగమాంబ అన్నప్రసాదం. సో మేము వెళ్ళేసరికి మొత్తం ఫుల్ అయిపోయింది. అప్పటికే లంచ్ స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా అయితే 11 o'clock నుంచి లంచ్ అనుకుంటాను, బట్ ఏంటంటే మేము 10:30కి వెళ్ళినా సరే లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక మాకు ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేకపోయేసరికి మనకి ఇప్పుడు కొత్తగా బఫే సిస్టమ్ కూడా స్టార్ట్ చేశారండి ఆ పక్కనే. అంటే సిట్టింగ్ ఎక్కడైతే మనం కూర్చొని తింటామో ఆ పక్కనే మనకి బఫే సిస్టమ్ కూడా ఉందన్నమాట. సో అక్కడ తీసుకొని ముగ్గురం కింద కూర్చొని తినేస్తాం. మా తినడం అయిన తర్వాత మొత్తం ఖాళీ అయిందనమాట. ఇది చూసారు కదా, నాకు ఒక డ్రీమ్ అండి ఎప్పుడు కూడా. మా ఓన్ హౌస్ తీసుకున్నప్పుడు దానిలో ఆ పెయింటింగ్ అనేది ఒక వాల్కి వేయించుకోవాలని ఉన్నది. చూద్దాం, హోప్ఫుల్లీ అవ్వాలని అనుకుంటున్నాను. మేము అన్నప్రసాదం నుంచి బయటకు వచ్చేసరికి ఫుల్గా ప్లేస్ ఉంది. వేదాంశి మంచిగా ఆడుకుంది చాలాసేపు అక్కడ. తర్వాత చిన్న షాపింగ్ అండి. మేమైతే ఏం చేయలేదు, బట్ దగ్గరలో ఉన్నది అలా వీడియో తీసాం అంతే. మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా కోనేరు. వేదాంశి అయితే అక్కడి నుంచి రావడానికి ఇష్టపెట్టుకోవాలండి. అక్కడి నుంచి అలా చూస్తుంది, చాలా చల్లగా ఉందనమాట. మేము ఆ టైంకి వెళ్ళేసరికి ఎండ కూడా బాగుంది, 11-11:30 ఆ టైంకి మార్నింగ్.
ఇంకా ఈ ప్లేస్కి వచ్చేసరికి అయితే వేదాంశి అక్కడ వెంకటరమూర్తి నామం చూసింది. చూస్తూ ఇంకా గోవింద గోవింద అంటూనే ఉంది. మళ్ళీ టెంపుల్కి వెళ్దామని చెప్పి. యాక్చువల్లీ ఏంటంటే మేము వీడియో తీస్తున్నాం కదా, ఆ ముందు రోజే మా దర్శనం అయిపోయిందండి. దర్శనంకి వెళ్ళే రోజైతే మేము ఏం వీడియో తీయడానికి ప్రిఫర్ చేయలేదు. సో నెక్స్ట్ డే వీడియో తీసామన్నమాట. లడ్డు ప్రసాద కేంద్రం అండి మనకిది. చాలామందికి రూమ్స్ ఎప్పుడైనా దొరకలేదో అంటే ఒకసారి ఇక్కడ ట్రై చేయండి. మనం కొంచెం లోపలికి వస్తే కర్ణాటక చౌట్రీ అని చెప్పాను కదా, దగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయండి. అంటే ఆశ్రమాలకు సంబంధించిన రూమ్స్ అనేవి ఉన్నాయి. మేబీ అక్కడ రూమ్స్ అయితే దొరకచ్చు. నేను ఇక్కడ వీడియోస్లో చాలా వరకు చూపించడానికి ట్రై చేశాను. నాకు కనిపించినవి ఇస్తారా అంటే ఎగ్జాక్ట్గా నాకైతే తెలీదు. బట్ ఏంటంటే మేబీ వేకెన్సీ ఉంటే ఇవ్వచ్చు అనుకుంటున్నాను. నేను చూసిన ప్లేసెస్ అయితే స్టే రూమ్స్ అయితే తిరుమల శ్రీ కాశీమఠ ఒకటి, నెక్స్ట్ పుష్ప మండపం ఒకటి, ఇంకొకటి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం. ఇక్కడైతే రూమ్స్ ఉండొచ్చు అనుకుంటాను. ఎప్పుడైనా సరే మీరు వెళ్ళేటప్పుడు మీకు రూమ్ దొరకలేదు అనుకుంటే ఇలాంటి ప్లేసెస్లో ట్రై చేయండి. మరి అది ఫ్రీనా లేదంటే అమౌంట్ పే చేయలేదు నాకైతే తెలియదు. ఇది మనకి కళ్యాణ మండపం ప్లస్ పురోహిత సంఘం ఇక్కడ ఉంటారు. అండ్ చిన్నపిల్లలకి ఇయర్ పీసింగ్ కూడా అవుతుందండి. వేదాంశికి ఇక్కడ ఇయర్ పీసింగ్ జాన్యువర్లో చేయించాం మేము. ఎంతో బాధతో ఇంకా స్వామివారి దర్శనం అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత కొండ దిగుతున్నామండి. మనసుకి ఎంతో బాధ, అప్పుడే అయిపోతుందా మళ్ళీ ఎప్పుడు వస్తామా అనిపిస్తుంది. చూడండి ఎంతమంది భక్తులు. ఇది మనకు తెలిసిందే నడకతోవ, అలిపిరి నుంచి వచ్చే నడకతోవ అన్నమాట ఇది. ఎంతమంది భక్తులు వస్తున్నారు చూడండి స్వామివారిని దర్శించుకోవటానికి. రిటర్న్లో ఏంటంటే వేదాంశి ఇంకా ఆడుకుంటుంది. అలా ఆడుకుంటూ ఇంకా కొంతసేపు అయ్యేసరికి తను కూడా ఇంకా స్లీప్లోకి వెళ్ళిపోయింది. ఈ 2 days ట్రిప్లో తను పెంగ్విన్ మాత్రం వదలలేదండి. పెంగ్విన్తోనే ఆడుతుంది ఎక్కడికి వెళ్ళినా. లక్కీలు ఏంటంటే దర్శనం టైంలో పెంగ్విన్ అడగలేదు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎంత హాయిగా ఉందో. నేను తిరుపతి మళ్ళీ ఎప్పుడు వెళ్తానా అనిపిస్తుంది నాకు. వచ్చి 1 week అట్లా అయినా సరే ఎంత హాయిగా ఉంది. తిరుపతిలోనే ఉండిపోతే బాగుండేమో అని కూడా అనిపిస్తుంటుంది. మన మోకాల పర్వతం అండి ఇది. నడిచి వెళ్ళే వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసరికి మోకాల పర్వతం, గాలి గోపురం అంటారు కదా, అక్కడి నుంచి మోకాల పర్వతం స్టార్ట్ అవుతుంది మనకి. మీ అందరికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా అండి. నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే స్వామివారిని చూసేటప్పుడే అప్పుడే మనకు ఒక 2 minutes మాత్రమే గుర్తుంటుంది స్వామివారి ఫేస్ అనేది. బయటకు వచ్చినంటే మనం మర్చిపోతాం కదా. సో నేనేమనుకున్నా అంటే నాకు స్వామివారు ఎప్పుడూ గుర్తుండాలి, ఆయన ఎప్పుడు చూసినా సరే నా కళ్ళ ముందు వచ్చేలా ఉండాలి అని చెప్పేసి మేము శ్రీవాణికి వెళ్దాం అనుకున్నామండి. లాస్ట్ ఇయరే జాన్యువరిలో శ్రీవాణికి మాకు లక్కీగా రథసప్తమి టైంలోనే శ్రీవాణికి దొరికాయి అన్నమాట టికెట్స్. ఆ టైంలో ఏంటంటే జాన్యువరి మొత్తం కూడా ఏ రోజు టికెట్లు ఆ రోజు బుక్ చేసుకునే ట్రయల్ రన్ అనేది నడుస్తుంది అనమాట. ఆ టైంలో మేము వెళ్ళాం, మాకు లక్కీగా శ్రీవాణి టికెట్స్ కూడా దొరికాయి. మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు మా అన్నయ్య శ్రీవాణికి తీసుకొని వెళ్ళారు. సో ఆ టైంలో నేను ఏమనుకున్నా అంటే ఓకే స్వామివారిని దగ్గర నుంచి చూస్తే నాకు స్వామివారు మొత్తం కనిపిస్తారు కదా, మొదటి గడప దర్శనం అవుతుందండి శ్రీవాణికి వెళ్తే. నేను అనుకున్న బాగా కనిపిస్తారు స్వామివారు, సో ఆయన ఇంకా నా లైఫ్ లాంగ్ అలా గుర్తుపెట్టేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. కానీ నేను ఫస్ట్ మనం ఎంట్రీ అవుతాం కదా, 300 రూపీస్ ఇక్కడ ఆపేస్తారు మనకి. ఆ నెక్స్ట్ ద్వారా నుంచి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. మనం అక్కడికి వెళ్ళగానే ఇంకా నాకు తెలియకుండా ఏడుపు స్టార్ట్ అయిందండి. ఎంతలా ఏడుస్తున్నా అంటే నేను స్టిల్ ఇప్పుడు కూడా నాకు ఆ మూమెంట్ గుర్తొస్తుంటే చాలా నా కంటి నుంచి అట్లా వాటర్ వస్తున్నాయండి. అలా ఉండిపోయింది. ఇంతగా నేను స్వామివారిని చూద్దాం అని ఎంత అనుకున్నానో అక్కడికి వెళ్ళినాక సేమ్ అండి, మళ్ళీ అంత హ్యాపీగా స్వామివారిని చూసి ఇట్లా బయటికి రాగానే మళ్ళీ స్వామివారి ముఖాన్ని మర్చిపోయానండి నేను.
అదే అనుకుంటా ఆ వెంకటరామమూర్తి లీల అంటే. అంతే కదండి మరి. అంత దగ్గర నుంచి చూసి కూడా స్వామివారిని మళ్ళీ ఎలా మర్చిపోయి నాకు అర్థం కాలేదు. మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళాను నేను పాప బర్త్డేకి. అప్పుడు కూడా సేమ్ అలానే అనుకున్నా, ఓకే ఫస్ట్ టైం కదా, ఆ ఎగ్జైట్మెంట్లో నా కంటి నుంచి అలా వాటర్ వచ్చాయి, నేను స్వామివారిని సరిగ్గా చూడలేదేమో, ఈసారి అయినా సరే మంచిగా చూద్దాం స్వామివారిని అని చెప్పేసి వెళ్ళాను. సేమ్ అండి, మళ్ళీ దగ్గరికి వెళ్ళగానే స్టార్ట్ అయింది నాకు ఏడుపు అనేది. ఆ తండ్రి లీలా అనుకుంటా అది. మరి మరి మీకు అలా అనిపించింది ఏదో నాకు తెలియదు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదండి, గరుడాద్రి. మీ అందరికి కనిపిస్తుందని అనుకుంటున్నాను అక్కడ. గరుడ నోస్ షేప్లో ఉంటుంది అనమాట ఆ కొండ అనేది. చూడండి ఎంత అందంగా ఉందో, న్యాచురల్గా ఫామ్ అయింది. ఎంతో హ్యాపీగా, ఎంతో డివోషనల్గా మా తిరుపతి ట్రిప్ అనేది కంప్లీట్ అయ్యిందండి. ఇంకా బెంగళూరు రీచ్ అయిపోయాం. ఇంకా ఇంటికి కొంత దూరం ఉందనగా వర్షం స్టార్ట్ అయిందండి. మీ అందరికి ఇక్కడ నేను ఒక చిన్న చెప్పాలనుకుంటున్నాను. బెంగళూరు ట్రాఫిక్ ఎక్కువ అందరూ అంటుంటారు కదా, ఎగ్జాంపుల్ ఇదే అండి. 2 కిలోమీటర్సే ఉంది, బట్ వెళ్ళడానికి 20 మినిట్స్ పడుతుంది. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.